మీరు ఎవరితో అయినా లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలి అంటే ఆ విషయం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్కి చెప్పాలా? వాట్ ఇఫ్ ఐ టెల్ యూ ఎస్? రీసెంట్గా ఉత్తరాఖండ్లో పాస్ అయిన యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఇదే జరిగింది. ఇండియా మొత్తం ఈ కొత్త లా పైన ఒక మ్యాసివ్ డిబేట్ నడుస్తోంది. అపోజింగ్ గ్రూప్స్ ఏమో దీన్ని స్టెప్పింగ్ ఇన్ టు పీపుల్స్ బెడ్రూమ్ అంటే, సపోర్టింగ్ గ్రూప్స్ ఇది ఉమెన్ రైట్స్ కోసం తీసుకొచ్చిన ఒక గ్రేట్ లా అంటున్నారు. అసలు ఈ యూసీసీ లివ్ ఇన్ రూల్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ కొత్త లాలో డేంజరస్ డీటెయిల్స్ ఏంటి? ఈరోజు వి స్క్వేర్ ట్రెండింగ్ ట్రూత్స్లో దీని వెనుక ఉన్న సైకాలజికల్ అండ్ లీగల్ బ్రేక్ డౌన్ చూద్దాం. హాయ్ నమస్తే, దిస్ ఇస్ ఐశ్వర్య స్టడింగ్ LLB. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి స్క్వేర్. అసలు సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లివ్ ఇన్ రిలేషన్స్ అంటే ఎందుకంత భయం? సైకాలజీలో దీన్ని జనరేషనల్ కాగ్నిటివ్ డిసానెన్స్ అంటారు. మన పేరెంట్స్ జనరేషన్కి మ్యారేజ్ అనేది అల్టిమేట్ సెక్యూరిటీ అండ్ స్ట్రక్చర్. కానీ కరెంట్ జెన్జీ అండ్ మిలేనియల్స్కి లివ్ ఇన్ అనేది టెస్టింగ్ కంపాటబిలిటీ బిఫోర్ ఏ 50-year కమిట్మెంట్. ఈ రెండు మైండ్ సెట్స్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. గవర్నమెంట్ ఈ లా తీసుకురావడానికి మెయిన్ రీజన్ శ్రద్ధా వాకర్ లాంటి ఘోరమైన మర్డర్ కేసెస్. సొసైటీలో ఉన్న మోరల్ ప్యానిక్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఈ మోరల్ పాలసింగ్ లాని తీసుకొచ్చింది. ద లా ఇస్ వెరీ స్ట్రిక్ట్. ఉత్తరాఖండ్ యూసీసీ ప్రకారం మీరు లివ్ ఇన్లో ఉన్నా ఆర్ ఎంటర్ అవ్వాలి అనుకున్నా ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్టర్ చేయకుండా 1 month కంటే ఎక్కువ కలిసి ఉంటే 3 నుంచి 6 months వరకు జైల్ టర్మ్ అండ్ 25,000 ఫైన్ పడుతుంది. ఇంకో షాకింగ్ రూల్ ఏంటంటే, ఒకవేళ పార్ట్నర్స్ ఏజ్ 21 years కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రార్ డైరెక్ట్లీ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది చాలా పెద్ద ఫండమెంటల్ రైట్స్ డిబేట్ని క్రియేట్ చేసింది. ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రైవసీ ఇస్తుంది. 2 అడల్ట్స్ కన్సెంట్తో కలిసి ఉంటుంటే మధ్యలో గవర్నమెంట్ ఎందుకు రావాలి? ఆధార్ కార్డులు, పేరెంట్స్ డీటెయిల్స్ ఎందుకు అడగాలి? కానీ ఎక్స్పర్ట్స్ అంటుంది ఏంటంటే, లాంగ్ టర్మ్ లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్న ఉమెన్కి మెయింటెనెన్స్ అండ్ రైట్స్ ఇవ్వడానికి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని. సో ద బిగ్ క్వశ్చన్ ఈస్, సెక్యూరిటీ పెరుగుతుందా లేదంటే ప్రైవసీ పోతుందా? ఈ లా మొత్తం ఇండియా మొత్తం వస్తే యూత్ ఫ్రీడమ్ ఏమవుతుంది? ఈ కాంట్రవర్షియల్ టాపిక్ మీద మీ స్టాండ్ ఏంటి? డ్రాప్ యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్స్, లెట్స్ డిస్కస్. ఇలాంటి బర్నింగ్ కరెంట్ అఫైర్స్ మీద సైకాలజికల్లీ అండ్ లీగల్లీ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు వి స్క్వేర్.